ఓం శ్రీ మాత్రే నమః. అందరికీ నమస్కారం. కుంభరాశి వారికి నా నమస్కారాలు. నమస్కారం స్నేహితులారా, విశ్వంలో గ్రహాల గతులు మారాయి. రాబోయే 24 గంటల అనంతరం కుంభరాశి వారి జీవితంలో యుగాంతం లాంటి మార్పు రాబోతుంది. ఇప్పటి వరకు మీరు అనుభవించిన ఆ కటిక చీకటి, ఆ కన్నీటి రోజులు, ఆ నిరాశతో కూడిన క్షణాలు ఇప్పుడే సంపూర్ణంగా ముగిసిపోయాయి. స్నేహితులారా, మీ మనసులోని చింతనిక గాలికి వదిలేయండి. మీ మనసును ఆ పరమశివుడి ధ్యానంలో ప్రశాంతంగా ఉంచుకోండి. ఏ విధంగానైతే బయటికి మెరిసే ప్రతి వస్తువు బంగారం కాదు, అదే విధంగా మీ కుంభరాశి వారి జీవిత ప్రయాణంలో కూడా కొందరు వ్యక్తులు ఉండేవారు. వారు మీ వెంటే ఉంటూ, మీతోనే తింటూ, మీ పనుల్లో పాలు పంచుకుంటూనే లోపల మిమ్మల్ని సర్వనాశనం చేసేందుకు విషపూరితమైన కుట్రలు పన్నుతూ ఉండేవారు. కానీ ఇప్పుడు విధి చాలా బలమైనది. ఇప్పుడు వారి ప్రభావం యొక్క అంతం కళ్ల ముందే కనిపిస్తుంది. రాబోయే 24 గంటల గడియారం ముగిసేలోపు వారి పాత్ర మీ జీవితం నుండి శాశ్వతంగా తుడిచిపెట్టుకుపోతుంది. స్నేహితులారా, ఇది సామాన్యమైన సమయం కాదు. రాబోయే 24 గంటల అనంతరం స్వయంగా సృష్టికర్త బ్రహ్మ, స్థితికారకుడు విష్ణు మరియు లయకారకుడు అయిన ఆ మహాదేవుడు ఏకమై మీ తలరాతను మార్చి లిఖించారు. ఏ అద్భుతమైన ఫలితం కోసమైతే మీరు కళ్లల్లో ఒత్తులు వేసుకొని ఏళ్ల తరబడి, యుగాల తరబడి నిరీక్షించారు, అద్భుతం ఇప్పుడు రాబోయే 24 గంటల్లోపు స్వయంగా నడుచుకుంటూ వచ్చి మీ ఇంటి తలుపు తట్టబోతుంది. స్నేహితులారా, విజయోత్సవానికి సిద్ధమవ్వండి. మిఠాయిలు పంచడానికి రెడీ అయిపోండి. ఎందుకంటే కుంభరాశి వారైన మీ విశ్వరూపాన్ని, మీ ఎదుగుదలని ఈ ప్రపంచం మొత్తం ఆశ్చర్యంతో చూడబోతుంది. ఇప్పుడు మీకు లభించబోయేది కేవలం వేలల్లోనే కాదు, లక్షల్లోనే కాదు, సాక్షాత్తు ఆ దైవం కురిపించే కోట్ల ఆశీర్వాదాలు, అంతులేని సంపద. స్నేహితులారా, ఈ సత్యాన్ని మీరు ఎంత త్వరగా గ్రహించి ఆత్మవిశ్వాసంతో ముందడుగు వేస్తే అంత మంచిది. మరియు మీ జీవిత కాలచక్రంలో కేవలం కొన్ని సంఘటనలు మాత్రమే తీసుకురావు, పైగా మీ ఆలోచన విధానాన్ని, మీ వ్యక్తిత్వాన్ని మరియు మీ అర్థం చేసుకునే పద్ధతి మూలాల నుండి పూర్తిగా మార్చివేస్తాయి. ఇది మీ జీవితంలో ఒక మహా మలుపు. ఇక్కడ నిలబడి మనిషి వెనక్కి తిరిగి చూసుకున్నప్పుడు మొదటిసారి అసలు విషయం అర్థమవుతుంది. ఇంతవరకు తన జీవితంలో ఏమైతే జరిగిందో అది కారణం లేకుండా జరగలేదని, మీకు ఎదురైన ప్రతి ఆలస్యం వెనుక ఒక గొప్ప ప్లాన్ ఉంది, ప్రతి అడ్డంకి వెనుక ఒక గుణపాఠం ఉంది, ప్రతి అవమానం వెనుక ఒక గెలుపు దాగి ఉంది మరియు నెరవేరని ప్రతి కళ ఏదో ఒక అద్భుతమైన మార్పు కోసం జరిగింది, తయారీలో భాగమేనని మీకు స్పష్టమవుతుంది. కుంభరాశి స్నేహితులారా, మీరు చాలా సార్లు ఏకాంతంలో ఈ ప్రశ్న వేసుకొని కన్నీరు పెట్టుకుని ఉంటారు. నా దారి మాత్రమే ఇంత కఠినంగా, ఇన్ని ముళ్లతో ఎందుకు ఉంది? నేను మంచి మార్గంలో ఉన్నప్పటికీ పరిస్థితులు నా పక్షాన ఎందుకు నిలబడలేదు? నేను ప్రాణం కంటే మిన్నగా ఎవరినైతే నమ్మానో వారే అందరికంటే ముందు నాకు వెన్నుపోటు పొడిచి ఎందుకు దూరం అయ్యారు? రక్తం చెమటగా మార్చి నేను శ్రమ పెడితే దాని ఫలితం మాత్రం అన్యాయంగా వేరొకరికి ఎందుకు దక్కింది? ఈ సుదీర్ఘ కాలపు ప్రశ్నలన్నిటికీ సమాధానాలు ఇప్పుడు కాలగమనంలో స్పష్టమవుతున్నాయి. ఇందులో ఏ ఆత్మ యొక్క పరీక్ష అయితే భగవంతుడు సుదీర్ఘ కాలం పాటు తీసుకున్నాడో, ఆ పరీక్షలో నెగ్గిన తరువాత ఆ ఆత్మకు అపారమైన దివ్య శక్తి లభిస్తుంది. అది సామాన్య మానవులకు ఎప్పటికీ దక్కదు. ఈ మహత్తర సమయంలో మీ కుంభరాశి వారి జీవితం చుట్టూ 4 దిక్కుల నుండి ఒక అదృశ్యమైన, అత్యంత శక్తివంతమైన దైవశక్తి పనిచేస్తుంది. ఈ శక్తి కంటికి కనిపించదు, కానీ దీని ప్రభావం ప్రతి అడుగుల్లోనూ అనుభూతి చెందవచ్చు. ఇదే కారణం వల్ల ఇటీవలి రోజుల్లో మీ మనసులో ఒక వింతైన ఆందోళన మరియు ఒక అద్భుతమైన శాంతి ఏకకాలంలో యుద్ధం చేస్తాయి. ఒక్కోసారి అంతా శూన్యం, అంతా ముగిసిపోయింది అనిపిస్తుంది, కానీ మరుక్షణమే అంతా ఇప్పుడే వైభవంగా మొదలవబోతుంది అని సంకేతాలైతే అందుతాయి. ఇవి 2 రకాల విషయాలు. ఎందుకంటే మీ జీవితంలోని పాతకాలం విరిగిపోతుంది మరియు ఒక కొత్త అదృష్టం జన్మిస్తుంది. మీ శరీరంపై మరియు ఆత్మపై 5 దివ్య శక్తుల ప్రభావం ఏర్పడుతుంది. ఈ ప్రభావం అకస్మాత్తుగా ఊడిపడింది కాదు, పైగా ఇది మీరు ఏళ్ల తరబడి ప్రదర్శించిన అసమానమైన ఓపిక, సంయమనం మరియు మౌనం యొక్క గొప్ప ఫలితం. స్నేహితులారా, మీరు ఎప్పుడు మీ దుఃఖాలను ఇతరుల ముందు ప్రదర్శన వస్తువుగా మార్చుకోలేదు. మీ గుండెల్లోని బాధను ఎప్పుడు ఇతరులను గాయపరిచే ఆయుధంగా వాడలేదు. ప్రతి నిప్పుల కూటమి వంటి పరిస్థితుల్లోనూ మిమ్మల్ని మీరు అత్యంత ధైర్యంగా నిలదొక్కున్నారు. ఇదే కారణం వల్ల ఇప్పుడు కాలం మారుతున్నప్పుడు అది సంపూర్ణంగా మీ పక్షాన్ని నిలబడి మీకు తోడుగా ఉంటుంది. కానీ సమయం ఎంత శుభప్రదమో అంతటి అత్యంత సున్నితమైనది కూడా. ఎందుకంటే దివ్య శక్తులు మీ చుట్టూ రక్షా కవచంలో ఉన్నప్పుడు మనిషి చేసే చిన్న పొరపాటు కూడా ఒక మహా పరీక్ష మారవచ్చు. అందుకే 24 గంటల్లో మీరు మీ ప్రవర్తనపై, మీ నోటి నుండి వచ్చే ప్రతి మాటపై మరియు మీ అంతరంగంలోని ప్రతి ఆలోచనపై ఒక యోగిలా నియంత్రణ ఉంచుకోవాలి. ఎటువంటి కోపం, ఎటువంటి కటువు మాటలు మరియు ఏ రూపంలో ఎవరు
ఎవరినైనా అవమానించినా అది ఈ సమయంలో కొండంత భారంగా మారి మీ ఎదుగుదలను అడ్డుకోవచ్చు. విశేషంగా ఆ వ్యక్తుల పట్ల ఎవరైతే సమాజంలో బలహీనంగా ఉన్నారో, సాధారణంగా కనిపిస్తున్నారో లేదా ఏదైనా ఆశించి మీ వద్దకు వస్తున్నారో వారి పట్ల అత్యంత దయతో ఉండండి. ఒక రహస్యాన్ని అయితే గుర్తుంచుకోండి, దేవుడు ఎప్పుడు గొప్ప రూపంలోనే రాడు, ఆయన అత్యంత సాధారణ వేషాల్లో కూడా వస్తాడు. ఒక్కోసారి ముసలవారి రూపంలో, ఒక్కోసారి కష్టాల్లో ఉన్నవారి రూపంలో, మరికొన్నిసార్లు ఈ ప్రపంచం చిన్న చూపు చూసే వ్యక్తి రూపంలో మీ ముందుకైతే రావచ్చు. ఒకవేళ మీరు పొరపాటున అటువంటి వ్యక్తిని అగౌరవపరిస్తే ఏ శక్తి అయితే ఈ రోజు మిమ్మల్ని రక్షిస్తుందో అది మీ నుండి శాశ్వతంగా దూరమైపోవచ్చు. మీ జీవితంలోని తెరలు ఇప్పుడు తొలగిపోతున్నాయి. కొన్ని ముఖాలు ఇప్పుడు తమ వాస్తవిక వికృత్వాన్ని బయట పెట్టడం మొదలు పెడుతున్నాయి. మునుపు మీ ముందు తేనె మాటలు కురిపించేవారు ఇప్పుడు వారి మాటల్లో విషం చిమ్ముతున్నారు. మునుపు ప్రతి చిన్న విషయానికి అనవసర సలహాలు ఇచ్చేవారు ఇప్పుడు మీ ఎదుగుదల చూసి ఆందోళన కూరుకుపోతున్నారు. ఇదంతా ఎందుకు జరుగుతుందంటే లోపల వారికి అర్థమైపోయింది. ఇప్పుడు కుంభరాశి వారి సమయం సింహగర్జన్ లాగా మొదలయ్యిందని మరియు వారు ఆ గొప్ప మార్పుల్లో భాగం కాలేరని. విశ్వం నుండి కూడా కొన్ని స్పష్టమైన సంకేతాలు అందుతాయి. అకస్మాత్తుగా ఒక వ్యక్తి నుండి మీ మనసు విరిగిపోతుంది. ఒకరితో మాట్లాడిన తర్వాత వింతైన నీరసం, అలసట కలుగుతుంది. ఎవరి వద్ద కూర్చున్న ప్రశాంతత దొరకదు. స్నేహితులారా, ఇది కేవలం అనుభూతులు కాదు, సంకేతాలు. వీటినైతే నిర్లక్ష్యం చేయకండి. ఇది భగవంతుడు మిమ్మల్ని శత్రుల నుండి, దుష్ట శక్తుల నుండి సురక్షితంగా ఉంచే పద్ధతి. ఈ సమయంలో అటువంటి వారికి దూరం పాటించండి. పిరికితనం ఏమాత్రం కాదు, అది అత్యున్నతమైన తెలివితేటలు. ఏ పనుల్లోనైతే నెలల తరబడి, సంవత్సరాల తరబడి దుర్భరమైన అడ్డంకులు ఎదుర్కొన్నారో ఆ తలుపులు ఇప్పుడు ఒకదాని తర్వాత ఒకటి తెరవబోతుంది. ఏదైనా చిక్కుముడి పడిన వ్యవహారం అద్భుతమైన రీతిలో సులభంగా అవుతుంది. ఎక్కడైనా నిలిచిపోయిన మీ కష్టార్జితమైన డబ్బు అప్రమత్తంగా వెనక్కి వస్తుంది. ఏ గొప్ప అవకాశాన్ని అయితే మీరు ఆశ వదిలేసుకున్నారో అది మళ్లీ కొత్త ఊపిరితో మీ ముందుకు వస్తుంది. ఇదంతా ఒకే క్షణంలో అకస్మాత్తుగా కాదు, అత్యంత క్రమబద్ధంగా ఒక పద్ధతిలో జరుగుతుంది. ఇదే మీకు భవిష్యత్తు దిశను కూడా చూపిస్తుంది. డబ్బు వచ్చే దివ్య సంకేతం కూడా ఇదే క్రమంలో దాగి ఉంది. మొదట చిన్న లాభాలు, తర్వాత ఆర్థిక స్థిరత్వం, ఆ తర్వాత కనివిని ఎరుగని ఒక మహా అవకాశం. ఈ పరమ సత్యాన్ని గుర్తుంచుకోండి. అకస్మాత్తుగా వచ్చిన డబ్బు అకస్మాత్తుగా ఆవిరైపోతుంది. కానీ స్థిరత్వంతో, దైవ నిర్ణయంతో వచ్చే ధనమే తరతరాల వరకు నిలుస్తుంది. మీ కుంభరాశి వారి జాతకంలో ఇప్పుడు అటువంటి నిలిచే ధనమే రాయబడింది. ఈ పవిత్రమైన రోజుల్లో అతి ముఖ్యమైన హెచ్చరిక ఏమిటి అంటే మీ ప్లాన్లను, మీ లక్ష్యాలను ఎవరితోనూ ఏ పరిస్థితుల్లోనూ పంచుకోకండి. మీ తదుపరి అడుగును అత్యంత రహస్యంగా ఉంచండి. ఎందుకంటే ఈ లోకంలో ప్రతి చిరునవ్వు సుప్రప్రదం కాదు మరియు ప్రతి పొగడ్త వెనుక నిజం ఉండదు. ఇది శబ్దం చేసే సమయం కాదు, అత్యంత ప్రశాంతంగా ఉంటూ అడుగులు వేయవలసిన సమయం. మీ జీవితం ఇప్పుడు ఆ పతాక స్థాయికి చేరుకుంటుంది. ఇక్కడ మీరు మీ పాత భయాలను, పాత బంధాలను వెంట తీసుకెళ్తారా లేదా ఇక్కడే వదిలేస్తారా అనేది మీరే నిర్ణయించుకోవాలి. ఒకవేళ మీరు ఆ పాత భయాలను వెంట ఉంచుకుంటే అవే మీ విజయానికి అడ్డంకులు అవుతాయి. ఒకవేళ మీరు వాటిని ఇక్కడే తెగదెంపులు చేసుకుంటే అవే భయాలు మీ ఆయుధాలుగా, మీ మహాశక్తిగా మారతాయి. ఈ దైవశక్తి మీలో ఎంత తోడుగా ఇరుక్కుంటుందో మీరు మీ అంతరంగంలో అంత వింతైన స్పష్టత, ధైర్యం కనిపిస్తాయి. గతంలో ఏ అల్ప విషయాల గురించి గంట తరబడి చింతిస్తూ కూర్చునేవారు ఇప్పుడు వాటిపై నిర్ణయం తీసుకోవడానికి మీకు క్షణం కాలం కూడా పట్టదు. గతంలో ఎవరి వ్యర్థమైన అభిప్రాయాల వల్ల మీరు గందరగోళంలో చెందేవారు ఇప్పుడు వారి మాటలు మీలో ఏ చిన్న చలనం కూడా కలిగించలేవు. ఈ మహా మార్పు అకస్మాత్తుగా రాదు, కానీ ఇది సంపూర్ణంగా వచ్చినప్పుడు మీరే విస్తరపోతారు. అసలు ఇంతకాలం నన్ను నేను ఇంత తక్కువగా ఎందుకు అంచనా వేసుకున్నాను అని. ఈ రాబోయే 24 గంటల్లో అతిపెద్ద మార్పు మీ మేధస్సులో, మీ ఆలోచనలో స్పష్టంగా కనిపిస్తుంది. ప్రతి ఒక్క బంధాన్ని ప్రాధేయపడి పట్టుకొని వేలాడడం అవసరం లేదని మీరు ఆత్మానుభూతి పొందుతారు. కొన్ని బంధాలు కేవలం మీకు కఠినమైన పాఠం నేర్పడానికే మీ జీవితంలోకి వస్తాయి మరియు ఆ పాఠం పూర్తయ్యాక అవి మీ నుండి విడిపోవడమే మీకు లభించే అతిపెద్ద దైవ ప్రసాదం, అతిపెద్ద ఉపశమనం అవుతుంది. మిమ్మల్ని బలహీనంగా, అసమర్థుడిగా చూపాలని ప్రయత్నించిన వారే నిజానికి మీ అంతర్గత శక్తి పెరగడానికి కారణమవుతారు. ఎందుకంటే వారి వల్ల కలిగిన గాయాల ద్వారానే మీరు మీ వాస్తవ స్వరూపాన్ని గుర్తిస్తారు. ఈ సమయంలో మీ చుట్టూ కొందరు నక్క వినయం ప్రదర్శిస్తూ అకస్మాత్తుగా చాలా క్రియాశీలంగా కనిపిస్తున్నారు. అకస్మాత్తుగా ఫోన్ చేసి క్షేమ సమాచారాలు అడుగుతారు. అకస్మాత్తుగా సాయం చేస్తామంటారు. లేనిపోని ఆత్మీయతను నటిస్తారు. స్నేహితులారా, వీళ్ళే ఆ వ్యక్తులు. ఎవరైతే
ఎప్పుడైతే మీరు వాళ్ళ కంట్రోల్ నుండి వాళ్ళ చేతుల నుండి జారిపోయి ఎదుగుతారని భయం పట్టుకుంటుందో వారు మీరు మళ్ళీ ఆ పాత ఊబిలోనే ఆగాలని మళ్ళీ ఆ సమస్యలోనే ఇరుక్కుపోవాలని ఎప్పటికీ వారి కంటే కిందనే ఉండిపోవాలని వారు కోరుకుంటారు. కానీ కుంభరాశి స్నేహితులారా, ఆ అల్పమైన స్థానం ఇక మీది కాదు. మీ స్థానం ఇప్పుడు ఆకాశ శిఖరాల్లో ఉంటుంది. మీ మనసులో ఏర్పడుతున్న ఆ ప్రశాంతతే వారిని తీవ్రమైన అసౌకర్యానికి అశాంతికి గురి చేస్తుంది. ఎందుకంటే ఇతరుల కష్టం మీద ఆధారపడి బతికే వారికి ప్రశాంతత తనలో తాను ఉండే మనిషి అంటే ప్రాణభయం. ప్రశాంతంగా ఉండేవాడు గొడవ పడడు, వివరణలు ఇవ్వడు, అసలు శబ్దమే చేయడు. అతను కేవలం ఒక ప్రవాహంలో తన దారిలో వెళ్తూ ఉంటాడు. ఇదే నిరంతర ప్రయాణం ఇతరుల ఉనికి పెద్ద ముప్పు అవుతుంది. ఈ రోజుల్లో మీ భౌతిక శరీరం ఇచ్చే సూక్ష్మ సంకేతాలపై కూడా నిశ్శబ్దమైన దృష్టి పెట్టండి. ఎక్కడికైనా వెళ్లాలని కానీ మనసు మాత్రం అకస్మాత్తుగా వద్దని చెప్తే అసలు వెళ్ళకండి. ఎవరితోనైనా మాట్లాడిన తరువాత మీ మనసు భారంగా అనిపిస్తే వెంటనే వారి నుండి దూరం పాటించండి. ఏదైనా కీలక నిర్ణయం విషయాల్లో లోపల నుంచి ఇప్పుడే వద్దు అని స్వరం వినిపిస్తే అక్కడే ఆగిపోండి. ఇది భయం కాదు, ఇది దైవ ప్రేరణతో కూడిన జాగ్రత్త. ఇదే జాగ్రత్త భవిష్యత్తులో మిమ్మల్ని మహా నష్టాల నుండి ప్రమాదాల నుండి కాపాడుతుంది. ఇక మీ విరోధుల గురించి శత్రుల గురించి మాట్లాడితే వారు బయటికి చాలా సాధారణంగా నవ్వుతూ ఉన్నట్టుగా నటించే ప్రయత్నం చేస్తారు. వారు నవ్వుతారు, మీతో మాట్లాడతారు మరియు వారి రోజువారీ జీవితం గడుపుతున్నట్టు కనిపిస్తారు. కానీ వారి మనసు మండుతున్న అగ్నిపర్వతంలో ఉంటుంది. వారి నిద్రపోతుంది. వారికి పదే పదే అవే మాటలు గుర్తొస్తాయి. ఏవైతే వారు అన్యాయంగా మీ పట్ల చేశారో వారి మనసు ఎప్పుడు కూడా అశాంతిగా ఉంటుంది. ఎందుకంటే కర్మచక్రం తిరిగినప్పుడు అది మొదట మనిషి యొక్క బుద్ధిని పట్టుకుంటుంది. వారు తమ సొంత మాటల్లో తామే చిక్కుకోవడం కూడా మీరు ప్రత్యక్షంగా చూస్తారు. ఈ రోజు ఒకటి చెప్తారు, రేపు ఇంకొకటి చెప్తారు. వారి మాటల్లో పొంతన ఉండదు, నిర్ణయాల్లో నిలకడ ఉండదు. ఎందుకంటే వారు నిలబడిన భూమి కదులుతుంది మరియు కదిలే భూమిపై ఉన్న మనిషి ఎన్నటికీ బ్యాలెన్స్ కాపాడుకోలేడు. ఈ పవిత్ర సమయంలో మీరు ఎవరి మీద పగ తీర్చుకోవాల్సిన అవసరం లేదు. ఎవరికి ఏమీ నిరూపించుకోవద్దు. ఎవరికి బుద్ధి చెప్పే ప్రయత్నం అస్సలు చేయవద్దు. ఎందుకంటే కాలం అనే మహాశక్తి అన్ని తానే అయ్యి చేస్తుంది. ఈ శక్తిని కేవలం సరైన దిశలో పెట్టాలి. మీ లక్ష్యం మీద, మీ పని మీద దృష్టి కేంద్రీకరించండి. మీ మనసును గంగాజలంలా శుభ్రంగా ఉంచుకోండి. భవిష్యత్తు గురించి అనవసరమైన భయానికి బదులు ఆ దైవం మీద అచంచలమైన నమ్మకం ఉంచండి. మీకు ఇప్పుడు కొన్ని అవకాశాలు వస్తాయి. అవి మొదట చాలా చిన్నవిగా సామాన్యంగా అనిపించినా వాటిని అసలు తక్కువ అంచనా వేయకండి. అవే రేపు మీ విజయానికి మహా సామ్రాజ్యపు ద్వారాలు తెరుస్తారు. గుర్తుంచుకోండి, డబ్బు విషయంలో కూడా ఈ సమయంలో అత్యంత కంట్రోల్ అవసరం. అకస్మాత్తుగా అనవసర ఖర్చు చేయాలనిపిస్తుంది. అకస్మాత్తుగా ఇతరుల ముందు ఏదో నిరూపించుకోవాలని కోరిక కలుగుతుంది. మీకైతే ఆమడ దూరంగా ఉండాలి. మీ వద్దకు వచ్చే డబ్బు నిలకడను, గౌరవాన్ని కోరుకుంటుంది. అది అల్పమైన ప్రదర్శన కోసం కాదు, మీ భద్రత కోసం, మీ గౌరవం కోసం, మీ స్థిరత్వం కోసం రావాలి. ఒకవేళ మీరు ఈ రహస్యం అర్థం చేసుకుంటే వచ్చే కాలం మిమ్మల్ని ఊహించని ఎత్తుకు తీసుకెళ్తుంది మరియు ఇంకో పరమ సత్యాన్ని స్పష్టం చేస్తుంది. మీ జీవితంలో మీ అతిపెద్ద బలం మీ అద్భుతమైన మౌనమే అని మీరు అర్థం చేసుకుంటారు. ఆ మౌనమే మిమ్మల్ని విరిగిపోకుండా కవచంలా కాపాడింది. ఆ మౌనమే మిమ్మల్ని తప్పుడు దారిలో వెళ్లకుండా ఆపింది మరియు ఆ దివ్య మౌనమే ఇప్పుడు మిమ్మల్ని ఈ ప్రపంచంలో సరైన స్థానానికి చేరుస్తుంది. ఇది మీ లోపల మీరు దైవత్యాన్ని చూసుకునే సమయం. మీలోని భయం, మీ గాఢమైన కోరికలు, మీ హద్దులు అన్ని సూర్యకాంతిలో స్పష్టంగా చూసే సమయం. ఏ భయం అయితే ఇప్పుడు మిమ్మల్ని ఆపుతుందో దాన్ని ధైర్యంగా గుర్తించండి. ఎందుకంటే మీరు దాన్ని గుర్తించగానే ఆ భయం తన ఉనికి శక్తిని కోల్పోతుంది. భయం అనేది కేవలం చీకటిలోనే పెరుగుతుంది. జ్ఞాపకం అనే వెలుగు రాగానే అది అల్పమైపోతుంది. మీ జీవితంలో వస్తున్న ఈ మార్పు కేవలం బాహ్యమైనది కాదు, పైగా అది అత్యంత లోతైన అంతర్గతమైనది కూడా. మీరు ఇకపై ప్రతిదీ మౌనంగా భరించే ఆ పాత బలహీనత వ్యక్తి కాదు. మీరు ఇకపై ఇతరుల స్వార్థ అవసరాల కోసం మీ ఆత్మగౌరవాన్ని మర్చిపోయే వ్యక్తి కాదు. ఇప్పుడు మీ జీవితంలో ఒక దైవ బ్యాలెన్స్ ఏర్పడుతుంది మరియు ఆ బ్యాలెన్స్ ఈ విశ్వంలోని అసలైన మహాశక్తి. కుంభరాశి స్నేహితులారా, ఈ యాత్ర ఇక పూర్తి కాలేదు. ఇంకా చాలా అద్భుతాలు ముందుకు రావాల్సి ఉంది. కొన్ని చేదు నిజాలు బయటకు వస్తాయి, కొన్ని కుళ్ళిపోయిన బంధాలు తెగిపోతాయి, కొన్ని నూతన స్వర్ణదారులు కనిపిస్తాయి. కానీ ఇప్పుడు మీరు దేనికి భయపడరు. ఎందుకంటే ఏది జరిగినా అది మిమ్మల్ని విడగొట్టడానికి కాదు, పైగా మిమ్మల్ని ఒక మహోన్నతమైన శక్తిగా నిరూపించడానికే అని మీకు అచంచలమైన నమ్మకం ఏర్పడుతుంది. ఇదే నమ్మకం మనిషిని చరిత్ర సృష్టించేలా ముందుకు తీసుకెళ్తుంది. ఈ నమ్మకం మీలో పెరిగే కొద్దీ జీవితం యొక్క నడక మారుతుంది. పరిస్థితులు మీకు వ్యతిరేకంగా లేవని, అవి మీకు సహకరిస్తున్నాయని మీరు అనుభూతి చెందుతారు. గతంలో ఎక్కడైతే మీరు ప్రతి అడుగుల్లో పోరాటం చేశారో ఇప్పుడు అక్కడ రాజమార్గాలు కనిపిస్తాయి. ఇది అకస్మాత్తుగా వచ్చిన మ్యాజిక్ కాదు, ఇది మీ లోపల కలిగే బుద్ధుడి వంటి మార్పు. ఈ రోజులో మీకు ఒక విషయం స్పష్టంగా అర్థమవుతుంది.
ఎవరి కోసమైతే మీరు నిరంతరం రక్తాన్ని చెమటగా మార్చి శ్రమించారో వారే నిజానికి మీ మానసిక అలసటకు కారణమని, మీరు చాలా సార్లు మీ మనసులోని ఆవేదనను మాటలను నొక్కేశారు. ఎందుకంటే ఎదుటి వారు కోపడకూడదని, బంధాలు విచ్ఛిన్నం అవ్వకూడదని మీరు 100% సరిగ్గానే ఉన్నప్పటికీ మౌనంగా అవమానాలు భరించారు. ఇప్పుడు ఈ మౌనం బలహీనత ఏమాత్రం కాదు, ఇది మీ తెలివితేటలు అవుతాయి. అర్థం చేసుకునేవారు చెప్పకపోయినా అర్థం చేసుకుంటారు. అర్థం చేసుకొని మూర్ఖుణ్ణి ఏ వేదాలు మార్చలేవు. ఈ సమయం మీకు పటిష్టమైన హద్దులను నేర్పిస్తుంది. హద్దులు లేని జీవితం గాలికి వదిలేసిన మైదానం లాంటిది. ఎవరైనా వచ్చి తమ అపవిత్ర గుర్తులు వదిలేస్తారు. ఇప్పుడు మీరు ఎక్కడ ఆగాలో, ఎవరిని మీ చెంతకు రానివ్వాలో, ఎవరిని గడప నుండి బయట నుంచి బయటికే పంపించేయాలో మీకు తెలుసుకుంటారు. ఈ నేర్చుకోవడం కఠినమైనది కాదు, ఇది అత్యంత అవసరమైనది. ఎందుకంటే తనను తాను గౌరవించుకోని వాడిని, తనను తాను రక్షించుకోని వాడిని ఈ బ్రహ్మాండంలో ఇంకెవరూ రక్షించలేరు. రాబోయే రోజుల్లో కొన్ని పాత దృశ్యాలు మీ కళ్ల ముందు కదలాడతాయి. పాత అవమానాలు, కఠినమైన మాటలు, మీరు చిన్నతనంగా ఫీల్ అయిన ఆ చేదు క్షణాలు పదే పదే గుర్తొస్తాయి. ఇవి ఎందుకు గుర్తొస్తాయి అంటే మీరు ఏ నరకం నుండి ఇక్కడి వరకు ఎదిగి వచ్చారో మీరు స్పష్టంగా చూడడానికి. ఇవి మిమ్మల్ని బలహీన పరచడానికి రావు, మీరు జయించిన దూరాన్ని చూపిస్తూ మీకు గర్వాన్ని, ధైర్యాన్ని ఇవ్వడానికి వస్తాయి. కొందరు మీలో వచ్చిన ఈ మార్పు చూసి తట్టుకోలేక ఆందోళన చెందుతారు. వారు మిమ్మల్ని పాత జీవితంలోకి లాగాలని చాలా కుట్రలు పన్నుతున్నారు. నువ్వు చాలా మారిపోయావు అని మిమ్మల్ని నిందిస్తారు. కానీ నిజమేమిటి అంటే మీరు మారలేదు, మీరు ఒక మహావృక్షంలో ఎదుగుతున్నారు. మీ మాటల్లోని దివ్యశక్తి కూడా ఇప్పుడు మీకు అనుభవంలోకి వస్తుంది. మునుపు ఏదైతే సత్యం చెప్పినా ఎవరు వినలేదో ఇప్పుడు మీ మౌనం కూడా అందరికీ వినిపిస్తుంది. కాబట్టి మాట్లాడే ముందు ఒక క్షణం నిలకడగా ఆలోచించడం చాలా అవసరం. ప్రతి సత్యాన్ని ప్రతి చోట చెప్పడం తెలివితేటలు కాదు. కొన్ని రహస్య విషయాలు లోపలే దాచుకోవాలి. అవి మీకు సరైన దిశను చూపిస్తాయి. ఇప్పుడు డబ్బు మరియు వృత్తి విషయాలు కూడా ఈ సమయం మీకు గొప్ప పాఠం నేర్పుతుంది. కొన్ని ఆఫర్లు పైకి చాలా మెరుస్తూ ఆకర్షణీయంగా కనిపిస్తాయి, కానీ లోపల అవి డొల్లగా, ఖాళీగా ఉంటాయి. మరికొన్ని అవకాశాలు సాదాసీదాగా, సాధారణంగా కనిపిస్తాయి, కానీ అవే మీకు దీర్ఘకాలం తోడుగా ఉంటాయి. మీరు తాత్కాలికంగా మెరుపుని మరియు శాశ్వత స్థిరత్వాన్ని గుర్తించే వివేకాన్ని కలిగి ఉండాలి. గుర్తుంచుకోండి, ప్రతి చిన్న పొరపాటికి మీ స్పందన అవసరం లేదు. కొన్నిసార్లు శత్రువుల గొడవలను పట్టించుకోకుండా మౌనంగా ముందుకు వెళ్లడమే అన్నిటికంటే వేగమైన నడక. బంధాల్లో కూడా కొన్ని విషపూరితమైన బంధాలు వాటంతట అవే పోతాయి. ఎటువంటి గొడవలు లేకుండానే మాటలు తగ్గుతాయి, కలవడం తగ్గుతుంది. మరియు ఈ మహామార్పు సమయంలో మీ ఆరోగ్యంపై కూడా ప్రత్యేక దృష్టి పెట్టండి. మనసు పడే అలసట శరీరంలోకి వ్యాపించక ముందే విశ్వం మీకు సంకేతాలు ఇస్తుంది. ఒకవేళ నిద్ర సరిగ్గా లేకపోయినా, తల భారంగా అనిపించినా ఆగి విశ్రాంతి తీసుకోవడం అత్యవసరం. మీ సహన శక్తి ఇప్పుడు ఒక మహాసముద్రంలో పెరిగి, ఇది కఠినత్వం కాదు, ఇది పరిపూర్ణమైన పరిపక్వత. ప్రతి అల్ప విషయాన్ని గుండెకు తీసుకోకుండా సాక్షిభూతంగా తెలివితేటలతో చూడడమే అసలైన పరిపక్వత. ముందరి దారిలో ఒక కఠినమైన నిర్ణయం తీసుకోవాల్సిన గడి వస్తుంది. అది తీసుకోవడం సులభం కాదు, కానీ ఒక నిర్ణయమే మిమ్మల్ని విజయ శిఖరాలకు తీసుకెళ్తుంది. మీరు నడుస్తున్న దారి ఒంటరితనం ఏమాత్రం కాదు, అత్యున్నతమైన ఆత్మ నిర్భరత. కుంభరాశి స్నేహితులారా, మీకు ఇప్పుడు సంపూర్ణంగా అర్థమయ్యింది. ఏ చిన్న విషయాలకైతే మునుపు ప్రాణాలు పోయేలా ఆందోళన చెందేవారు, ఇప్పుడు వాటి వల్ల మీలో ఏ చిన్న చలనం కూడా ఉండదు. ప్రతి ప్రశ్నకు వెంటనే సమాధానం ఇచ్చి మిమ్మల్ని మీరు నిరూపించుకోవాల్సిన అవసరం లేదని మీరు తెలుసుకుంటారు. ఇది స్థిరత్వం కానీ బలహీనత కాదు. ఇప్పుడు మీరు అనవసరంగా ఎవరితోనూ గొడవ పడరు. మిమ్మల్ని మీరు లోకానికి నిరూపించుకోవాలనే తపన పూర్తిగా తగ్గిపోయింది. ప్రతి ఒక్కరిని సంతోష పెట్టడం దేవుడికి కూడా సాధ్యం కాదని మీరు గ్రహిస్తారు. మీ దారిలో ఉండవలసిన వారు మీతోనే వస్తారు. ఈ సమయంలో మీకు అద్భుతమైన జ్ఞానాన్ని నేర్పుతుంది. ప్రతి చిరునవ్వు స్నేహం కాదు, మరియు ప్రతి మౌనం శత్రుత్వం కాదు. కొంతమంది లోపల విరిగిపోయి కుళ్ళిపోయి ఉంటారు కాబట్టి ఇతరుల బలాన్ని, మీ ఎదుగుదలను చూసి అసూయతో రగిలిపోతుంటారు. మీరు ఇకపై వారి మాటలను కాదు, వారి ప్రవర్తనను చదువుతారు. మీరు వారు మాట్లాడే మాటలను కాదు, వారి లోపల ఉన్న కుతంత్రాలను అర్థం చేసుకుంటారు. పనిలో కూడా మీ బాధ్యతలు ఇప్పుడు ఒక పద్ధతిగా, క్రమశిక్షణగా మారతాయి. ఏది అత్యంత అవసరమో దాని మీద మాత్రమే మీ శక్తిని కేంద్రీకరిస్తారు. పాత భయాలు, పాత పనికిరాని అలవాట్లు మంటల్లో వదిలేస్తారు. ఉజ్వలమైన భవిష్యత్తు కోసం దృఢమైన అడుగులు వేస్తారు. ప్రతి మనిషి మీ జీవితంలోకి ఒక దైవ ఉద్దేశంతో వస్తారు. కొందరు మీకు పాఠం నేర్పడానికి వస్తే, మరికొందరు మిమ్మల్ని పరీక్షించడానికి వస్తారు. ఇప్పుడు మీరు ఆ పాఠాలు నేర్చుకోవడం మొదలు పెడతారు. బంధాల్లో కూడా లోతు పెరుగుతుంది.
ఏర్పడుతుంది. నమ్మకం అనేది ఇకపై మాటలతో కాదు, కాలం గడిచే కొద్దీ వారి ప్రవర్తనతో ఏర్పడుతుంది. కొంతమంది వ్యక్తులు ఎన్నాళ్ళు మీతో ఎందుకు ఉన్నారో ఇప్పుడు మీకు సంపూర్ణంగా క్లారిటీ వస్తుంది. వారు కేవలం మీ వల్ల వచ్చే లాభాన్ని, మీ వల్ల కలిగే ప్రయోజనాన్ని మాత్రమే ప్రేమిస్తారు. ఆ లాభం అందడం తగ్గగానే వారి నకిలీ ప్రవర్తన ముసుగు తొలగిపోతుంది. ఈ చేదు నిజం, మొదట దుఃఖాన్ని ఇచ్చిన అబద్ధపు ఆశలతో బతకడం కంటే ఇదే 1,00,000 రెట్లు మేలు. మీ దినచర్యలో కూడా ఒక దివ్యమైన మార్పు వస్తుంది. ఆగిపోయిన పనులు కూడా మెల్లగా స్థిరంగా మొదలవుతాయి. రోజుకు కొంచెం కొంచెం చొప్పున ముందుకు వెళ్లడమే మీ జీవితంలో ఒక మహా మార్పుకు కారణమవుతుంది. మరి స్నేహితులారా, ఇప్పుడు అత్యంత జాగ్రత్తగా ఏకాగ్రతతో వినండి. ఎందుకంటే ఇక్కడ నుండి ముందుకు రాబోయే విషయాలు కేవలం బుద్ధితో అర్థం చేసుకోవడానికి మాత్రమే కాదు, ఆత్మతో అనుభూతి చెందడానికి కూడా. ఇది మీ జీవితంలోకి ఆ మహా మలుపు. మీ జీవితంలో ఇప్పటి వరకు ఏదైతే జరిగిందో అది కేవలం ఏదో ఒక అకస్మాత్తు సంఘటన ఫలితం కాదు. అది మీరు తీసుకున్న చిన్న చిన్న తప్పుడు నిర్ణయాలు, పరుల మీద పెట్టుకున్న తప్పుడు నమ్మకాలు మరియు అనవసరంగా ప్రదర్శించిన అపరిమితమైన సహనం యొక్క పొగైన ఫలితం. మీరు చాలాసార్లు అనుకున్నారు, సరే వదిలేయండి, ఏమీ కాదు, కాలంతో పాటు అంతా సర్దుకుంటుంది అని. కానీ ప్రతిసారి కాలం పరిస్థితులను సర్దుబాటు చేయడానికి బదులుగా కేవలం మరిన్ని కష్టాలు, పొరలను మాత్రమే జోడిస్తూ వెళ్ళింది. కానీ ఇప్పుడు చరిత్ర మొదటిసారిగా ఇలా జరుగుతుంది. కాలం మీకు వ్యతిరేకంగా కాదు, పైగా మీ పక్షాన ఒక మహాసైన్యంలో నిలబడి కనిపిస్తుంది. ఇదే విషయం మీ శత్రులను భయపెడుతుంది. ఇప్పుడు మీరు మారిపోయారు. ఈ దివ్యశక్తి మీలోని ప్రకాశిస్తుంది. మరియు స్నేహితులారా, కుంభరాశి వారి ఎప్పుడు సుఖ సంతోషాలతో, ఆయురారోగ్యాలతో ఆనందంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఇలాంటి మరికొన్ని వీడియోల కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి. అలాగే కామెంట్ సెక్షన్ లో మాతా మేము మీ కుటుంబ సభ్యులమే అని తప్పకుండా కామెంట్ చేయండి. అందరికీ ధన్యవాదాలు.